సో ఈ వారం జరిగినటువంటి ఫండమెంటల్ యాక్టివిటీస్ ఏంటి అండ్ దాంతో పాటుగా టెక్నికల్ గా నెక్స్ట్ వీక్ జరిగే అవకాశం ఉన్నటువంటి టెక్నికల్ అనాలిసిస్ ఏంటి వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ అసలు ఫండమెంటల్ యాక్టివిటీస్ చూస్తే ఈ వారం మార్కెట్ లో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అయితే వచ్చాయి. యుఎస్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లేషన్ డేటా ఇవన్నీ కూడా మార్కెట్ లో వచ్చాయి. సో యుఎస్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్లేషన్ డేటా ఎస్టిమేటెడ్ కంటే కూడా తక్కువగానే వచ్చింది. ఒక 2.8% ఎక్స్పెక్ట్ చేస్తే అది 2.7% గా వచ్చింది. కాకపోతే మార్కెట్ లో ఒక పెద్ద డిస్కషన్, ఒకవైపుగా టారిఫ్ ఇంపాక్ట్ యుఎస్ మార్కెట్ మీద డైరెక్ట్ గా పడుతుంది. ఎలా? వాళ్ళు టారిఫ్ పెంచారు అని అంటే ఆ టారిఫ్ పే చేయాల్సినటువంటి బాధ్యత అక్కడ యుఎస్ ప్రజల మీదనే భారం పడుతుంది. బాధ్యత అనకూడదు, భారం వాళ్ళ మీద పడుతుంది. అంటే ఇక్కడ నుంచి ఒక వస్తువు గతంలో ₹100 ఒక ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ అయితే వాళ్ళ టారిఫ్ ఒక 2% ఉంటే మహా అయితే ₹102 పే చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన పెంచినటువంటి 15, 20, 25, 50 మనకైతే ఈ టారిఫ్ల వల్ల ₹100 ప్రోడక్ట్ మినిమం 120, 130, 150 వరకు కూడా వెళ్ళిపోయింది. అంటే ఇదంతా కూడా మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెంచడానికే ఒక దారిగా మారుంటారు. కానీ ఫైనల్ గా చూస్తేనేమో మనకి ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం మొదలుపెట్టింది. ఇక్కడ 2 జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు డేటా మ్యానిపులేషన్ చేసుకుని ఉండాలి. పోయిన వారంలో వచ్చినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ జాబ్ డేటా ప్రకారం వాళ్ళు అక్కడ ట్రంప్ గారు కొంతవరకు సీరియస్ అయ్యారు. ఏంటి, నా పాలనలో అన్ఎంప్లాయ్మెంట్ ఉందా, మీరు ఇటువంటి డేటాను బయటికి ఇస్తారని బెదిరించారు, ఉద్యోగాలు తీశారు.